హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ ఫ్లెక్స్. ఈరోజు మనం మాట్లాడబోయేది రెండు హాట్ టాపిక్స్ గురించి. మిరై, ఇంకా కిష్కిందాపురి కలెక్షన్స్, బడ్జెట్స్, షేర్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కలిపి ఒక ఫుల్ క్లారిటీతో, ఫుల్ ఎనర్జీతో మీ ముందుకు వచ్చాను. ముందు మిరై గురించి. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్ల రేంజ్‌లోని అఫీషియల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేశాయి. అంటే చాలా క్యాల్కులేటెడ్ బడ్జెట్‌లో మైథలాజికల్ టచ్, హై ఎండ్ వీఎఫ్ఎక్స్, స్టైలిష్ విజువల్స్ చూపించారు. రిలీజ్ అయిన వెంటనే 3 రోజుల్లో మిరై వరల్డ్ వైడ్ గ్రాస్ 85 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూలు చేసిందని ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. అంటే బడ్జెట్‌కి రెండింతలు దాటేసింది. షేర్ వైస్ కూడా ఈ సినిమా ఇప్పటి వరకు 45 నుంచి 50 కోట్ల షేర్ తీసుకుంది. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ దాదాపు క్లోజ్ అయ్యిందని చెప్పొచ్చు. ఆడియన్స్ రివ్యూస్ చూస్తే హీరో తేజ సజ్జా యొక్క స్క్రీన్ ప్రెజెన్స్, లార్డ్ శ్రీరామ్ రెఫరెన్సెస్, హీరోయిన్ ఎమోషనల్ టచ్, విలన్ ఇంటెన్సిటీ అన్నీ కలిపి ఈ సినిమా ఒక ఫుల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయి. ఇక కిష్కింధపురి వైపు వెళితే ఈ సినిమా బడ్జెట్ రిపోర్ట్స్ ప్రకారం 25 కోట్ల రేంజ్‌లో ఉంది. అంటే చాలా కాంపాక్ట్ ప్రాజెక్ట్. హారర్, థ్రిల్లర్ జనర్‌లో మిథాలజికల్ బ్యాక్‌డ్రాప్ కలిపి తీసుకురావడం కొంత ఫ్రెష్‌గా ఉంది. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 3 రోజుల్లో కిష్కింధాపురి 30-35 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. అంటే బడ్జెట్‌కి డబుల్ అయితే కూడా మిరాయితో పోలిస్తే చాలా తక్కువ. షేర్ వైస్ 3 రోజుల్లో 15-18 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అంటే మూవీ సేఫ్ జోన్‌కి వెళ్ళడానికి ఇంకా 2 వారాల్ కలెక్షన్స్ బలంగా రావాలి. ఓవరాల్‌గా చూడగానే మిరై ఒక మ్యాసివ్ హిట్ దిశలో స్ట్రాంగ్‌లీ నడుస్తోంది. కిష్కింధాపురి ఒక డీసెంట్ పర్ఫార్మర్, కానీ బిగ్ సక్సెస్ కావాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎడిటింగ్, విజువల్స్, యాక్షన్ బ్లాక్స్, లార్డ్ శ్రీరామ్ స్క్రీన్ ప్రెజెన్స్ మిరైకి ఒక హ్యూజ్ ప్లస్ అయితే, కిష్కింధాపురికి అట్మాస్ఫియర్, సస్పెన్స్ బిల్డప్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి. మొత్తానికి ఈ 2 సినిమాల బ్యాటిల్‌లో మిరై పెద్దగా గెలుస్తూ కనిపిస్తోంది. కానీ కిష్కింధపురికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. మీ ఒపీనియన్ ఏమిటి? మీరు ఏ సినిమా సపోర్ట్ చేస్తున్నారు? కమెంట్‌లో చెప్పండి. మరియు ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం మా ఫిల్మ్ ఫ్లెక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.